రాదనుకున్న తెలంగాణను సాధించిన మనగాడు కేసీఆర్ మీద సిట్టు పొట్టు అని భారత రాష్ట్ర సమితిని పార్టీని బదనాం చేసి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని కపట నాటకం ఎత్తుకున్నారని కొల్చారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా నిప్పులు చెరిగారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రమైన కొల్చారం బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంపు మేస్త్రి డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ మాట్లాడుతూ విచారణ పేరుతో కాలయాపన చేయకుండా టీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేందుకు సీఎం కుట్రలు పడుతున్నారని, దమ్ముంటే అరెస్టు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చెర మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు పైతర సర్పంచ్ యాబన్నగారి రవితేజారెడ్డి, సర్పంచ్ల కోరబోయిన లక్ష్మీ పెంటయ్య, ఆర్య స్వర్ణలత, విజయ్ కుమార్, చిన్నారం ప్రభాకర్, మాజీ సర్పంచ్ గోదావరి, శ్రీధర్ గౌడ్, లంబాడి చందర్, సజిదాన్, బాగారెడ్డి, ముత్యం ప్రవీణ్ కుమార్, రంగారెడ్డి, వేమారెడ్డి, ధనరాజ్, కొరంపల్లి గోపి, మాజీ డిప్యూటీసీ శ్రీనివాసరెడ్డి, చిన్నరాములు, నింగొల్ల చిన్నయ్య, చింతల కృష్ణ, ఆశముల సత్యనారి, ఎందుకుల కృష్ణ, సాయిని సిద్ధరాములు, గౌరీశంకర్, సంగమేశ్వర్, కిస్టాపూర్ నాగరాజు, గుడాల నర్సింహులు, దుర్గాప్రసాద్ గౌడ్, చాకలి శ్రీను, గ్యాస్ కృష్ణ, నహీం బాబా తదితరులు పాల్గొన్నారు. అలాగే తుక్కాపూర్లో సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఆర్య రవీందర్ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. మండలంలో భారీ ఎత్తున రాస్తారోకో చేయడం జరిగింది. ఎందుకంటే సీఎం కాలయాపన చేస్తూ నేడు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు సిట్ నోటీసులు పంపించుకుంటూ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నాడు. చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలు ఇచ్చిండు. అవిట్ల మీద దృష్టి పెట్టాలి. అవి పక్కకు పెట్టి ఎలక్షన్ రాగానే మనసులను మార్చడం అంటే డైవర్ట్ చేయడానికి వీళ్ళను కాలయాపన చేస్తూ సిట్ పేరుతో వాళ్ళను విచారిస్తున్నాడు. విచారించి నువ్వు ఏం చేస్తున్నావు? విచారించిన తర్వాత నీకు దమ్ము ఉందా? మరి అరెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నావు? ఫోన్ ట్యాపింగ్ అని 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నావు, కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేసినావా? నీకు ఆ దమ్ము ఎందుకు లేదు? అరెస్ట్ నీకు పంపించినప్పుడు నిజంగా ఫోన్ ట్యాప్ జరిగినప్పుడు నీకు అరెస్ట్ చేయాలే కదా. అరెస్ట్ చేసుడు పక్కకు పెట్టి దాని విచారణ పేరుతో నీ కాలయాపన చేయడం కరెక్ట్ కాదు. మా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ పోయినా సర్పంచ్ ఎలక్షన్లో కూడా 45% గెలుచుకున్న చూసిన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీకు బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు 95% సర్పంచ్ గెలిచారు. ఇలా 60% గెలిచిందని చెప్పి నువ్వే చెప్తున్నావు. అంటే గ్రాసు ఎంత పడిపోయింది అనేది కూడా నీకే అర్థం కావాలి. ముఖ్యమంత్రి గారు నీకు అవగాహన, నీకు పాలన మీద అవగాహన ఉంటే, ప్రజల మీద నిజమైన, రైతుల మీద నిజమైన నీకు ప్రేమ అభిమానాలు ఉన్నట్టయితే రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, నువ్వు ఇచ్చిన హామీలను కానీ నెరవేర్చు. ముందు ఏదైనా సరే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ నువ్వు సరైన పాలన చేయు. నువ్వు నిజంగానే వీళ్ళు ఏదైనా చేసినట్టు, తప్పులు చేసినట్టుంటే అరెస్ట్ చేసి లోపల పెట్టు. అది పక్కన పెట్టి ఎలక్షన్ రాగానే ఎలక్షన్ ముంగడికి వేసుకొని వీళ్ళని లోపలికి వేస్తున్నట్టుగా డ్రామాలు ఆడుతున్నావు. నువ్వు డ్రామాల ముఖ్యమంత్రివి, పనికి మారిన ముఖ్యమంత్రి అని చెప్పి అందరికి ప్రజలకు కూడా అర్థమవుతుంది. అవినీతి ముఖ్యమంత్రివి, సూట్ కేసులు మోసే ముఖ్యమంత్రి. నీకున్న అలవాట్లు మా నాయకులకు లేదు. రేపు రాబోయే కాలంలో మున్సిపల్ ఎలక్షన్లో కూడా తగిన బుద్ధి చెప్తాం. ఇలా స్థానిక ఎలక్షన్లో ఎలాగైతే బుద్ధి చెప్పినారో రేపు మున్సిపల్ ఎలక్షన్లో కూడా తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ జెండా 100% ఎగిరేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా కార్యకర్తలు అందరూ గట్టి ఉన్నారు. ఇలాగే చేసినట్టయితే రాబోయే రోజుల్లో వచ్చే మనకు 2 సంవత్సరాల 3 సంవత్సరాల ఎలక్షన్లో నీకు 10-20 సీట్లు కూడా దక్కకుండా ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ ని గెలిపించి మళ్ళా కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు ఇకనైనా బుద్ధి వచ్చి అవగాహన ఉంటే, నీకు గుంపు మేస్త్రి అనే పేరు తెచ్చుకున్నావు ముందే, అది పోగొట్టుకోవాలనుకున్నట్టయితే నిజంగా నీకు రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉన్నట్టే రాష్ట్ర అభివృద్ధికై పాటుపడి రాష్ట్ర అభివృద్ధిలో ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. భారతదేశంలోనే ఈరోజు ముఖ్యంగా మన దగ్గర గ్యారంటీలు పెట్టి ఏ గ్యారంటీ కూడా నువ్వు ముందుకు తీసుకెళ్లలేవు. నీ పాలన అనేది అవినీతి పాలనతో కూడిపోయింది. ఇలా ఒక్క వర్క్ పెట్టింది లేదు, ఒక్క దగ్గర డెవలప్మెంట్ కనిపిస్తలేదు, ఒక్క ఊర్లో ఒక పని చేసింది లేదు. నీకు నిజమైన సిద్ధశుద్ధి ఉంటే ఊర్లలో డెవలప్మెంట్ చేయించు, రైతు బంధు కానీ, రైతులకు ఇచ్చిన హామీలు అని నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ సభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ అనే ముక్కను నాటి మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఏకైక వ్యక్తి మా ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. రాదనుకున్న తెలంగాణను సాధించి, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి రాదనుకున్న తెలంగాణను తెచ్చి చూపెట్టిన మొనగాడు మా కేసీఆర్ గారు. మరి అటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి
కేసీఆర్ మీద సిట్టని పొట్టని పట్టని అడ్డమైన కేసులు పెట్టి మరి మున్సిపల్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఏదో విధంగా మరి భారత రాష్ట్ర సమితి పార్టీని బదనాం చేసి మరి మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి ఒక కపట ఎత్తుగడ ఎత్తుకున్నారు. మరి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారి అవినీతి ప్రభుత్వం సంగతి, రేవంత్ రెడ్డి గారి కపట నీచ తత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని చిబుక్కులు చేసినా, నువ్వు ఎన్ని చేసినా 420 హామీలతో 6 గ్యారంటీలతో నువ్వు పదవి నెక్కి మరి ఈరోజు తులం బంగారం క్యాన్సర్ అయింది. మహిళలకు 2000 ఇస్తా అని చెప్పి అది బంద్ చేసినావు. మరి గ్యాస్ సబ్సిడీ లేదు, 4000 రూపాయల పింఛన్ ఇస్తాను అది లేవు. రైతు బంధు ఈడికి 2 సార్లు ఎగ్గొట్టినావు. డిసెంబర్లోనే రైతు బంధు ఇవ్వాలి. ఇది ఫిబ్రవరి నెల వస్తుంది, ఇప్పటి కూడా ఫిబ్రవరి వస్తుంది, ఇప్పటి కూడా రైతు బంధు ఇవ్వకుండా ఏదో విధంగా మా భారత రాష్ట్ర సమితి పార్టీని బదలాం చేయాలని ఆలోచన చేస్తున్నాం. ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తున్నారు. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మరి రేపు రాబోయే 3 సంవత్సరాల తర్వాత రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా మా భారత రాష్ట్ర ఏందో చెప్పి మీకు చూపెడతాము. మీ పార్టీకి డిపాజిట్లు కూడా గలంతయ్యాయని చెప్పి